పూర్వం విశాలమైన పర్వతాల నడుమ నదుల అందాన్ని ప్రతిబింబించే ఒక శక్తివంతమైన రాజ్యం ఉండేది ఈ సింహగఢ్. ఈ రాజ్యం ధైర్యం, జ్ఞానం, న్యాయ పరిరక్షణకు ప్రసిద్ధి. దీని పాలకుడు రాజసింహుడు, ఒక మహావీరుడు, ప్రజల హృదయాల్లో దేవుడిలా నిలిచిన నాయకుడు. కాని అతని మనసులో ఒక పెద్ద భారంగా నిలిచిన విషయం తన ఇద్దరు కుమార్తెల వివాహం. రాజ్యంలో ఎన్నో రాజకుటుంబాల యువరాజులు, ధనవంతులు, మహాయోధులు ఉన్నా మంచి భర్త కావడానికి కేవలం ధనం, బలం సరిపోతుందా అనే సందేహం అతనిని ఆలోచింపజేసింది. నా కుమార్తెల జీవిత భాగస్వాములు నిజమైన నాయకులు కావాలి. వారిలో ధైర్యం, జ్ఞానం, సహనం, మంచితనం ఉండాలి. ప్రజల బాధలను అర్థం చేసుకుని రాజ్యాన్ని సమర్థంగా పాలించేవారు కావాలి. ఇది పరీక్షించేందుకు రాజు 2 ప్రధానమైన పరీక్షలు పెడదామని నిర్ణయించుకున్నాడు. మొదటి పరీక్ష ఓర్పు పరీక్ష. రాజు అన్ని రాజ్యాలకు సందేశం పంపించాడు. నా కుమార్తెలను పెళ్లి చేసుకోవాలనుకునే యువకులు ముందు ఓ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. వారు ఓర్పుగా ఉండగలిగితేనే అర్హులు అవుతారు. ఈ పరీక్ష ఏమిటంటే, రాజు ఒక పెద్ద కోటను నిర్మించాడు. అది రాజధాని నుంచి కొంత దూరంలో ఉన్న అడవిలో ఉంటుంది. ఈ కోటలో 1 నెలపాటు ఎటువంటి సౌకర్యం లేకుండా గడపాలి. ఎవరికీ సేవకులు ఉండరు. భోజనం తమకు తామే సంపాదించుకోవాలి. అడవిలోని ప్రాణులను ఎదుర్కొనాలి. మొదట అనేకమంది యువరాజులు, ధనవంతుల కుమారులు, యోధులు ముందుకొచ్చారు. కాని కొన్ని రోజుల్లోనే చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ సౌకర్యాలు లేకపోవడం, అడవిలోని భయంకరమైన వాతావరణం వారికి భరించలేని విధంగా మారింది. కాని 2 యువకులు మాత్రం చివరి వరకు ధైర్యంగా నిలిచారు. ధీరసేనుడు. ఇతను విలువిద్యలో ప్రావీణ్యం కలిగిన యోధుడు. ధైర్యం, క్రమశిక్షణ కలవాడు. అతను అడవిలోని ప్రతి అవాంతరాన్ని ఓర్పుతో ఎదుర్కొన్నాడు. ఆకలికి, అలసటకు లొంగకుండా తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. వరుణేంద్రుడు. ఇతను జ్ఞానవంతుడు. ఇతనికి వ్యాకరణం, న్యాయశాస్త్రం, వ్యవసాయం వంటి విషయాల్లో మంచి అవగాహన ఉంది. ఇతను అడవిలోని సహజ వనరులను ఉపయోగించుకుని జీవన విధానాన్ని అలవర్చుకున్నాడు. రాజు వీరిద్దరినీ పరిశీలించి వారికి మిగిలిన పరీక్షలను పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రెండో పరీక్ష జ్ఞాన పరీక్ష. రాజు వారిని తన వద్దకు పిలిపించాడు. వారిలో నిజమైన తెలివితేటలు ఎవరిలో ఉన్నాయో పరీక్షించేందుకు ఒక కొత్త పరీక్ష పెట్టాడు. రాజు వారికి ఒక్కొక్కరికి ధాన్యం ఇచ్చి ఇలా అన్నాడు: ఈ ధాన్యాన్ని ఏడాది తర్వాత నాకు తిరిగి ఇవ్వాలి. కాని ఇది రాజ్యం కోసం ఉపయోగపడేలా ఉండాలి. రాజు మాటలు విన్న తర్వాత 2 యువకులు ఆ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ధీరసేనుడు. ఇతను ఆ ధాన్యాన్ని అమ్మగా వచ్చిన ధనంతో వ్యాపారం ప్రారంభించాడు. తన తెలివితేటలతో వ్యాపారాన్ని మరింత విస్తరించి క్రమంగా ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు. వరుణేంద్రుడు. ఇతను ఆ ధాన్యాన్ని రైతులకు ఇచ్చి పంట విస్తరించేందుకు ఉపయోగించాడు. కొత్త సాగు విధానాలను అభివృద్ధి చేసి రాజ్యంలో మంచి పంట దిగుబడి సాధించాడు. మూడో పరీక్ష మంచి మనసు. రాజు చివరి పరీక్షగా వారి దయను పరీక్షించేందుకు ఒక పేదవాణ్ణి పంపించాడు. ధీరసేనుడు. అతనికి ఆహారం, కొన్ని నాణేలు ఇచ్చి పంపించాడు. వరుణేంద్రుడు. అతనిని తన ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించి పని కల్పించాడు. ఈ విధంగా రాజు తన పరీక్షల ద్వారా ఉత్తములను ఎంచుకున్నాడు. తన పెద్ద కుమార్తె రత్నమాలను వరుణేంద్రుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు. హేమప్రభను ధీరసేనునికి ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం తర్వాత రత్నమాల, వరుణేంద్రులు కలిసి రాజ్యంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. హేమప్రభ, ధీరసేనులు రాజ్యంలో రక్షణను, భద్రతను మరింత మెరుగుపరిచారు. ఈ కథ మనకు నేర్పే పాఠాలు: ఓర్పు, సహనం, క్రమశిక్షణ ఉన్నవారు జీవితంలో విజయవంతమవుతారు.